పిచ్చి పిచ్చి కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, కొడుతున్నారు, చంపేస్తున్నారు. ప్రతి దాంట్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఎలా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇందులో ఒక 30% ఇదివరకు వైసీపీ చేసింది. వైసీపీ తప్పు చేసిన ప్రతిసారి మనం డిబేట్లో మాట్లాడుకున్నాం. లైక్ కొడాలి నానిని ఏమైనా సమర్థించాము మనం? గుడి గురించి, రథం గురించి మాట్లాడినప్పుడు సమర్థించాం, తప్పని అన్నాం కదా. నోటి దూల మాట్లాడినప్పుడు ఆయన నియోజకవర్గంలో రోడ్లు వేసుకోలేకపోయారు మీ దాన్ని ఇంకా టీడీపీ వాళ్ళే బాగా హైలైట్ చేశారు, వాళ్ళే ఇంకా బాగా కదా. కాబట్టి మనం ఎవరిదైనా సరే స్ట్రైట్ గా మాట్లాడుకుంటాం. ఆ రోజునైనా తప్పుని తప్పని అన్నాం, ఒప్పని అనలేదు మనం. అలాంటిది ఇవాళ కనబడుతున్నటువంటి భయం వేస్తున్నది ఏంటంటే నాకు, ఎందుకంటే నేను మామూలుగా నాకు ఇదివరకు యంగ్స్టర్గా జర్నలిజంలోకి వచ్చినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మా టైంలో అయితే, అంటే మేము యంగ్స్టర్గా ఉన్నప్పుడైతే అన్నప్పుడు కొంచెం చిరాగ్గా అనిపించేది. ఇప్పుడు మళ్ళీ నేను అట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రౌడీయిజం, ఫ్యాక్షనిజం అనేటటువంటి పాయింట్ని దగ్గర నుండి చూసినోడు నేను. ఆ నాయకులు ఎలా ఉంటారు, వాళ్ళ ఇళ్లల్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళ తీరు ఎట్లుంటుంది, ఇది ఒక జర్నలిస్ట్గా గమనించాను. ఒక విక్టిమ్గా, బాధితులం, స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్గా విక్టిమ్స్గా చూసాం ఒకటి. ఆ తర్వాత జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక దగ్గర నుండి వాళ్ళ నడవడికని, వాళ్ళ కదలికల్ని